అందరికీ నమస్కారం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం త్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. చదువు నాయన. 25వ పేజీ. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం ఆకస్య వహ్నివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. నిన్న తితిక్ష వరకు అయిందండి. రెండవ శ్లోకంలో సాధన చతుష్టయ సంపత్తిని విచారణ చేస్తాం. ఉపరతి తితిక్ష వరకైనవి. సాక్షాన్మోక్షైక సాధనం ఏమిటి అనేది మనం విచారణ చేస్తున్నాం. అంటే మోక్ష సౌధానికి 4 ద్వారాలు ఉన్నాయి. వాటికి సాధన చతుష్టయం అని పేరు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం. సాధనలు చేసేవారందరూ కూడా దేని కొరకు సాధన చేస్తున్నారు? సాధనాత్ సాధ్యతే సాధ్యం. ఏ సాధ్యమును సాధించటం కొరకు సాధన చేయబడుతున్నది అనేటటువంటి ప్రశ్న ముందు వేసుకున్నాకే ఆ సాధనని కొనసాగిస్తాం. కాబట్టి ఏ సాధనైనా అయితే ఐహికమైనటువంటి ప్రపంచంలో సాధ్యమైనా ఉంటుంది, లేదా ఆముష్మికం పారమార్థికమైనటువంటి ప్రపంచంలో అయినా సరే ఆ సాధ్యం ఉంటుంది. ఈ రెండూ కూడా మోక్షానికి అడ్డంకులే. ఈ ఐహిక పారమార్థికమైన 2 ప్రపంచాలలో ఉన్నటువంటివి విషయాలే. ఈ రెండింటినీ దాటాలి. ఈ ద్వంద్వాలను రెండింటినీ దాటాలి. సర్వద్వంద్వం విముచ్యతే. అన్ని ద్వంద్వములు విశేషముగా విడువబడినవి అనేటటువంటి సమ్యక్ న్యాసము. సన్యాసం అంటే సమ్యక్ న్యాసం.
భగవద్గీతలో మోక్ష సన్యాస యోగం చెప్పబడింది చిట్ట చివరికి. ఆ లక్ష్యంతో సాధనలన్నీ కూడాను వివరించబడతాయి. ప్రతి సాధనకి కూడా జీవభావంతో ఎలా చేస్తాం, ఆత్మభావంతో ఎలా చేస్తాం, బ్రహ్మభావంతో ఎలా చేస్తాం, పరబ్రహ్మ నిర్ణయంతో ఎలా ఉంటాం, మొదటి మూడిటికి ఎలా చేస్తాం అనేది ఉంటుంది. చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటాం అనేది ఉంటుంది. దీనికి ఒక ఉపమానం చెప్తున్నారు అక్కడ. ఏమని? వంట చేయాలి అంటే నిప్పు ఎంత అవసరమో ప్రధాన అవసరము ఏది అనేది గుర్తించాలి అంటున్నారు. దీనికి కారణం ఒకటి ఉంది. ఏమిటంటే మానవుని బుద్ధి ఎప్పుడూ కూడా ఏది ప్రధానం ఏది అప్రధానం అనేది గుర్తిస్తుంది. మానవుని మనస్సు ఏది ఇష్టం ఏది అయిష్టం అనేది గుర్తిస్తుంది. మానవుని మిగిలినటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏది సుఖం అనేది గుర్తిస్తుంది, ఏది దుఃఖం అనేది గుర్తిస్తుంది. మానవుడికి ఇప్పుడు ఉన్నటువంటి వాటన్నిటినీ మనం పరిశీలించాం. అది ప్రాణమైనా సరే ప్రాణం కూడా నా ప్రాణానికి సుఖంగా ఉందిరా బాబు అంటాడు. అంటే ప్రాణం కూడా జడ వస్తువైనటువంటి ఇంద్రియాలతో కలిసి పనిచేస్తుంది కాబట్టి అది కూడా సుఖ దుఃఖాలనే గుర్తిస్తుంది. ఆకలి దప్పికలు కూడా సుఖ దుఃఖాల్లో భాగమే, నిద్ర కూడా సుఖ దుఃఖాల్లో భాగమే. క్షుత్పిపాస నిద్ర ఆలస్య తమసాదులు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రాణధర్మం వల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మానవుడికి ఉన్నటువంటి కాళ్ళు చేతులు కన్ను ముక్కు విసర్జక అవయవాలు ఇవన్నీ కూడా ఎంతసేపు సుఖం దుఃఖం వైపే చూస్తాయి. ప్రాణం కూడా సుఖం దుఃఖం వైపే చూస్తుంది. మనసు ఏమంటుందంటే ఆ సుఖం దుఃఖంలో ఉన్న ఇష్టాయిష్టాలను పరిగణిస్తుంది. ఇది ఇష్టమైనప్పుడు అది కష్టమైన సుఖమైపోతుంది, అది అయిష్టమైనప్పుడు సుఖమైన దుఃఖంగా మారిపోతుంది. కాబట్టి మనసు సూక్ష్మంగా పనిచేస్తుంది. ప్రాణము కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంఘాతమేమో జడం స్థూలంగా పనిచేస్తాయి. అంటే వాస్తవానికి చూస్తే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంఘాతమేమో 80% స్థూలం, 10% ప్రాణం, 10% అనుభవం. ఇంద్రియములు ఇంద్రియార్థములందు పనిచేసే విధానం అదనమాట. అదే ప్రాణధర్మానికి వచ్చామనుకోండి, అక్కడ అది కూడా 80% స్థూలం, 10% సూక్ష్మం, 10% అనుభవం. ఇంద్రియములు ఎలాగో ప్రాణం కూడా అంతే. కానీ ఇంద్రియముల కంటే ప్రాణం సూక్ష్మమైంది, ప్రాణం కంటే మనసు సూక్ష్మమైంది. ఇక్కడ 50% స్థూలం, మిగిలిన 50%లో ఇష్టాయిష్టాలు బలంగా పనిచేస్తాయి. ఇష్టాయిష్టములే 40% పనిచేస్తాయి. ఆ 50-40 10% అనుభవం. ఇంతవరకే ఉంటుంది మనస్సు కూడా. అందువల్ల మనసు యొక్క పరిమితిని మనం ఎరిగి ఆ పనిముట్టును వాడాలి. ఆ 40% ఇష్టాయిష్టాలని కనుక సమత్వంలోకి తేగలిగితే, దాన్ని సాధన ద్వారా వంచుకోగలిగితే, ఒక లక్ష్యం దిశగా మనసును పని చేయించగలిగినట్లయితే అప్పుడు అది ఆ ఇష్టాయిష్టాలను వదిలేస్తుంది. వదిలేసినప్పుడు ఆ 40% వెళ్ళి బుద్ధిలో చేరుతుంది. సరే, బుద్ధిని చూద్దాం. బుద్ధి కూడా సూక్ష్మమైనటువంటి ఇంద్రియం, విజ్ఞానమయ కోశం అది. ఈ బుద్ధి జాగ్రత్తగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడే మనం విచారణ చేశాం. బుద్ధికి ఉన్నటువంటి ధర్మం ఏమిటయ్యా అంటే అది ఎప్పుడూ కూడా నిన్ను నీ లక్ష్యం దిశగా సాధన చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. నీ లక్ష్యాన్ని గుర్తు చేసేది ఎప్పుడు కూడా నీ బుద్ధే. అందువల్ల బుద్ధి వికాసం కలిగినటువంటి వాళ్ళకేమో లక్ష్యం గురించి చెప్పనవసరం లేదు. వాడి లక్ష్యం, వాడి జీవిత లక్ష్యం వాడికి తెలుసు. ఆ లక్ష్యం కోసమే శ్రమిస్తూ ఉంటాడు. వాడు ఆ శ్రమ చేసేటప్పుడు దాని కష్టమని ఇష్టమని ఇలాంటి వాటితో చిక్కుపడడు. అదే బుద్ధి వికాసం రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్టాయిష్టాలలో చిక్కుకొని ఉంటారు. జ్ఞానాజ్ఞానములలో చిక్కుకునేదేమో బుద్ధి, ఇష్టాయిష్టములలో చిక్కుకునేదేమో మనస్సు. కాబట్టి జాగ్రత్తగా మనం
సాధన చతుష్టయ సంపత్తిని బుద్ధితో సంపాదించగలమే గాని మనసుతో సంపాదించలేము. చాలామంది సాధకులు పొరపాటు చేసేది ఎక్కడంటే దీనిని మనసు అనే పనిముట్టుతో సంపాదించాలని అనుకుంటారు. అందుకని సాధన చతుష్టయ సంపత్తిలో మొట్టమొదటిది నిత్యానిత్య వస్తువు వివేకం. వివేకం అనే అంశం మనసుతో సాధ్యపడదు. అది ఎప్పుడూ కూడా సత్వగుణ సంభూతమైనటువంటి బుద్ధితోనే సాధ్యపడుతుంది. ఏ ఏ అంశాలలో నీవు రాజసిక తామసిక ధర్మాలతో ఉంటావో అక్కడ మనోధర్మం పనిచేస్తుంది, బుద్ధి పనిచేయదు. ఆవేశం వచ్చినప్పుడు ఆలోచన పనిచేయదు, ఆలోచన ఉన్నప్పుడు ఆవేశం పనిచేయదు. ఏ ఏ సందర్భాలలో నీవు రాజసిక తామసిక లక్షణాలను పొందుతున్నావో ఆయా విషయాలను ఆయా ఇంద్రియాలను గుణధర్మంతో వివేచన చేసి ఇది రాజసిక ధర్మం, ఇది తామసిక ధర్మం అని గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టినటువంటి బుద్ధి వికాసం కలిగినటువంటి వాళ్ళు తొందరగా ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదిస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే 3 గుణాలతో కూడినటువంటి విషయ వికాసాన్ని శ్రద్ధతో గమనించటమే శ్రద్ధ. ఎందుకనంటే సమాధి షట్క సంపత్తిలో చివరివి శ్రద్ధ సమాధానం. శ్రద్ధ లేని వారికి సమాధానం రాదు. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది మహానుభావుల్ని మనం సేవించవచ్చు, ఎన్నో గ్రంథరాజాలను అధ్యయనం చేయవచ్చు, ఎన్నో జీవితంలో ఆటుపోట్లకు గురవచ్చు, లేదా అనేక రకములైనటువంటి వ్యవహారములు నిర్వహించవచ్చు, ప్రతిభావంతుడవై గుర్తింపబడవచ్చు. కానీ ప్రపంచమంతా నిన్ను బ్రహ్మాండమునకు అధిష్టానమని చక్రవర్తి అని కీర్తించవచ్చు, ప్రపంచాన్ని 4 సార్లు చుట్టి రావచ్చు. ఎన్ని జరిగినా ఈ శ్రద్ధ అన్న ఒక్క లోపం గనక ఉన్నట్లయితే అతనికి సమాధానం లభించదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. మానవ జీవితంలో మానవుడు కష్టపడి సంపాదించవలసినది సమాధి షట్క సంపత్తి. అట్లాగే ఇహముత్రార్థ ఫలభోగ విరాగం. ఈ ఇహముత్రార్థ ఫలభోగ విరాగం కలిగిన వాళ్ళు స్వభావాన్ని జయించగలుగుతారు. ఏ స్వభావంతో వారు పుట్టారో ఆ స్వభావాన్ని జయించాలి అంటే ఇహముత్రార్థ ఫలభోగ విరాగం ఉండాలి. అయితే ఒట్టి వైరాగ్యం సరిపోతుందా అంటే చాలదండి. దానికి పక్కన సమాధి షట్క సంపత్తి అనేది ఉండాలి. పక్షి ఎగరటానికి ఎట్లా అయితే 2 రెక్కలు కావాలో, ఒక రెక్క ఇహముత్రార్థ ఫలభోగ విరాగం, ఒక రెక్కేమో సమాధి షట్క సంపత్తి. అందులో శ్రద్ధ. ఈ శ్రద్ధ చాలా విశేషమైనటువంటిది. సాత్విక శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకని పరమాత్మ భగవద్గీతలో ఈ శ్రద్ధ కోసమని ప్రత్యేకంగా ఒక యోగానే కేటాయించాడు. శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఈ ప్రపంచంలో ఏ బోధలో కూడా అంత విస్తారంగా శ్రద్ధ గురించి చెప్పబడింది లేదు. ప్రతి పనికి కూడా ఈ పని, ఏ ఆలోచన అయినా సరే, ఏ పని అయినా సరే అది సాత్విక శ్రద్ధలోకి వస్తుందా, రాజసిక శ్రద్ధలోకి వస్తుందా, తామసిక శ్రద్ధలో ఉందా అని స్పష్టమైనటువంటి విచారణను ఇచ్చారనమాట. అందులో శ్రద్ధాత్రయ విభాగ యోగం చాలా ముఖ్యమైనటువంటిది సాధకులకు. ఎంత ముఖ్యమైందంటే అడుగడుగున అణువున ఆలోచనలన్నింటినీ కూడా సాత్వికమైనటువంటి శ్రద్ధకు మార్చాలి. ఎందుకనంటే నీ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా గుణధర్మంతో ముడిపడుతుంది. మానవుడు మంచిగా మాట్లాడుతున్నట్లు కనపడవచ్చు, కానీ అతని శరీరం కూడా మాట్లాడుతుంది, అతని చూపులు మాట్లాడుతాయి, అతని మౌనం మాట్లాడుతుంది. ఇవన్నీ చాలా సునిశ్చితమైనటువంటి దృష్టితో గమనించాలి. పెద్దల ఎడల ప్రవర్తించేటప్పుడు వినయ విధేయతలు, త్యాగం చాలా అవసరం. వీటి వల్లనే వారి యొక్క కృపా వీక్షణాలను మనం పొందగలుగుతాం. అనేక రకాలమైనటువంటి వింత చేష్టలతో కూడా మనం పెద్దల యొక్క దృష్టిని ఆకర్షించవచ్చు, కానీ అది ప్రయోజన శూన్యం అన్నమాట. వారు తెలుసుకోగలుగుతారు మన అంతరంగాన్ని. పరేంగిత జ్ఞానం కలిగినటువంటి వాడు ఇంగిత జ్ఞానాన్ని తెలుసుకోలేడా? ఇంగిత జ్ఞానం అనేది అంతఃకరణానికి వాళ్ళకి సంబంధించినటువంటి విశేషం. పరేంగిత జ్ఞానం అనేది ఈశ్వరుని యొక్క మనసు ఎరగటం, ఈశ్వరుని యొక్క సంకల్పాన్ని ఎరగటం,
ఈశ్వరానుగ్రహాన్ని గుర్తించగలగడం. కాబట్టి ఈ శ్రద్ధ అనేటటువంటిది ఎంత దూరం పనిచేస్తుందయ్యా అంటే సద్గురు కృపాకటాక్ష వీక్షణాలను పొందింపజేయడానికి ఉపయుక్తమయ్యేటటువంటి సాధనం శ్రద్ధ. ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ఉపయుక్తమయ్యేటటువంటి సాధనం శ్రద్ధ. ఈ శ్రద్ధ ఒక్కటి ఉంటే చాలండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం అన్నమాట. అచిరేణాధిగచ్చతి, అతి తక్కువ కాలంలోనే నీవు అధిగమిస్తావు. అధిగచ్చతి. భగవద్గీతలో ఈ అధిగచ్చతి అని స్పష్టంగా భగవానుడు చెప్పాడు. వేదవ్యాసుడు మహానుభావుడు భగవానుడై మనందరికీ అందించాడు. ఆ అధిగచ్చతి అనేటటువంటిది అధిగమించుట. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే దేని చేతైనా సరే పరిమితించబడుతుంటే తప్పక భగవద్గీతలో ఈ అధిగచ్చతి అనేటటువంటి శ్లోక సముదాయాన్ని విచారణ చేయాలి. ఎవరైనా సరే దేని చేతైనా పరిమితించబడ్డప్పుడల్లా ఈ శ్లోకం గుర్తుకు రావాలి. ఎక్కడ ఆగిపోయినా సరే, ఏ మజిలీలో ఆగిపోయినా సరే, ఏ సాధనా దశలలో పరిణామంలో ఆగిపోయినా సరే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః. రెండే రెండు మాటలు చెప్పాడు ఆయన. నాయనా, ఇంద్రియ సంయమనమైనా నీవు కోల్పోయి ఉండవచ్చు, లేదా శ్రద్ధనైనా కోల్పోయి ఉండవచ్చు. ఈ రెండు కోల్పోవడం వలన నీవు ఎక్కడో ఒకచోట మార్గమధ్యంలో ఆగిపోతున్నావు. కాబట్టి ప్రయత్నం చేసి నీవు ఈ శ్రద్ధను అలవాటు చేసుకోవాలి. దీనికి ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులు 8 దాకా 10 దాకా పడుకుంటారనుకోండి. పిల్లల్ని తెల్లవారుజాము 4 గంటకల్లా లేచి చదువుకోవాలి నాయనా అని చెప్తారనుకోండి. వాళ్ళు ఆచరించకుండా పిల్లలు ఆచరిస్తారా? ఆచరించరు కదా, ప్రయోజనం లేదు కదా. మరి కానీ నువ్వు శ్రద్ధగా చదువుకోవాలి అని ఉపన్యాసాలు మాత్రం ఇస్తారనుకోండి. ఆ శ్రద్ధ ప్రయోజనం ఏముంది? ఇది తామసిక శ్రద్ధ. తాను ఆచరించకుండా, తాను అనుభవించకుండా, తాను తెలుసుకోకుండా, తాను నిర్ణయం పొందకుండా ఇతరులకు బోధించేవి, చెప్పేవి మానవుడు ఎన్నో తన జీవితంలో చేస్తూనే ఉంటాడు. అదంతా తామసిక శ్రద్ధ. ఏం ప్రయోజనం లేదు, ఫలితం రాదు. ముందు తాను అనుభవించాలి, దాని యొక్క అనుభవాన్ని తాను స్వయంగా తెలుసుకోవాలి, స్వానుభవంతో బోధించాలి. సరే, కొంతమంది తాము స్వానుభవంలో చేసినవి, అనుభవించిన వాటిని తెలియజేస్తూ ఉంటారు. కానీ ఆ తెలియజేసేటప్పుడు తాను అందులో ప్రధానంగా ఉంటాడు. అంటే ఏమిటి? నేననే అహం ప్రధానంగా ఉంటాడు. నేననే అహం ప్రధానంగా ఉన్నప్పుడు అది రాజసిక శ్రద్ధ అయిపోతుంది. ఆ రాజసిక శ్రద్ధ వల్ల ఎంతోమంది మహానుభావుల దగ్గర ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో సేవలు చేసినా వాళ్ళు మారరన్నమాట. ఆ అహంకారాన్ని విడిచిపెట్టలేడన్నమాట. త్యాగం చేయవలసింది ఏమిటి శ్రద్ధ వలన అంటే అహంకారాన్ని. శ్రద్ధ దేనికి కావాలయ్యా అంటే అహాన్ని త్యజించడానికి కావాలి. త్యాగం ద్వారానే అమృతత్వాన్ని పొందగలుగుతాం. త్యాగం అనేది లేకపోతే అమృతత్వాన్ని పొందలేము. నా కర్మణ నా ప్రజయా నిర్ధనేనైక త్యాగేనైకేనైవ అమృతత్వ మానసు కఠోపనిషత్వాక్యమే. ఈ వాక్యాన్ని మానవులందరూ తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టిలో సకల జీవజాలము కూడా త్యాగము చేతనే పోషించబడుతున్నది. ఒక జీవి మరొక జీవికి ఆహారంగా ఏర్పరచబడినా, అనేక రకములైనటువంటి సృష్టి పరిణామం జరుగుతూ ఉన్నా, ఆ పరిణామమంతా త్యాగమనే ఒకే ఒక సూత్రం మీద ఆధారపడింది. తల్లి త్యాగం చేయకపోతే ఏ జీవి అయినా అసలు ఎలా పుడుతుంది? ఏ జీవి కూడా జన్మ ఎత్తలేదు. విత్తనం నశించకపోతే ఏ చెట్టు మొలవదు. కాబట్టి త్యాగమే లేకపోతే ఏమీ లేదు. ఈశ్వరుడు తన శక్తిని అంతా కూడా త్యాగం చేస్తేనే, వినియోగిస్తేనే సృష్టి వ్యక్తమైంది. ఆ ఈశ్వరాధీనమే జగత్తుంది. ఈశ్వరాధీనంతు జగత్ సర్వం. ఒకటే మాట పెద్దలు చిన్నప్పుడు చెప్పారు, ఈశ్వరాధీనంతు జగత్ సర్వం. ఆయన ఈ జగత్తులో ఏదైనా సరే అంతా ఈశ్వరాధీనమే. నాది అనేటటువంటిది లేనే లేదు. స్వాధీనమై ఏదీ లేదు నాయన నీ దగ్గర. అన్నీ ఈశ్వరాధీనమై ఉన్నాయి.
ఈ శ్రద్ధని పెంచుకో. నీ శ్రద్ధ సాత్వికమైన శ్రద్ధగా మారినప్పుడు నీకు మొదటగా స్ఫురణకు వచ్చేది ఎవరయ్యా అంటే ఈశ్వరుడు. ప్రతి ఆలోచనలో మొట్టమొదట ఈశ్వరుడు స్ఫురణకు వస్తాడు. ఎప్పుడైతే నేను స్థానంలో ఈశ్వరుని పెట్టావో అప్పుడు సాత్విక శ్రద్ధగా మారిపోతుంది. నేననే అహం పనిచేయదు. ఇక ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సంసార భారాన్ని నేను కష్టపడి మోస్తున్నానండి అంటాడు ప్రతివాడు. ఏమిటి ఈయన మోస్తున్నది? ఎక్కడ మోస్తున్నాడు? ఏమన్నా ఎడ్ల బండి మీద మోస్తున్నాడా? లేకపోతే జొన్నపోతుల బండి మీద మోస్తున్నాడా? లేకపోతే ఏమన్నా లారీలో టిప్పర్లలో మోస్తున్నాడా? అంటే ఏ వాహనంలో మోసాడన్నది కాదు అక్కడ. ఆయన మనోభూమికలో రాజసికమైన అహం ద్వారా నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేను చెయ్యకపోతే ఇది జరగదు, నేను చెయ్యకపోతే ఇది లేదు, నేనే చెయ్యకపోతే ఈ ప్రపంచమే లేదు అని అన్నీ నేను పరిమితమైన స్వాభిమానమైన దేహాత్మభావానికి అన్వయం చేసుకోవడం వలన నేను చేయబట్టే ఈ 3 అంతస్తుల మేడ కట్టానండి, నేను చేయబట్టే 30 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేశానండి, నేను చేయబట్టే ఈ పిల్లలందరినీ పెంచి పెద్ద చేశానండి, నేనే ఈ పిల్లల్ని కన్నానండి, నేనే వీళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేశానండి, నేనే వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చానండి. అన్నీ నేను 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 ప్రతి ఆలోచనలో ఇది బలపడిపోతుంది. ఇది రాజసిక శ్రద్ధ. ఇక సాత్విక శ్రద్ధకు వచ్చేటప్పటికి సర్వం ఈశ్వరార్పణం. నేననేవాడు లేడు అక్కడ, అంతా ఈశ్వరుడే. నీ జీవితం అంతా ఎటు తిరిగి చూసినా, ఆయన జీవితంలో ఎటు తిరిగి చూసినా ఈశ్వరుడే ఉంటాడు, సద్గురుమూర్తే ఉంటాడు. అన్నీ సద్గురువు చేతిలో పనిముట్టుగానే జరిగినాయి. నేను చేసింది ఏమీ లేదు నాయన. భగవాన్ సత్యసాయి అంటారు, జీవుని యొక్క శక్తి ఎంతయ్యా అని అడిగితే ఎండుటాకుపాటి చేయదండి అంటారు. ఆ ఎండుటాకు గాలి వస్తే ఎటు కొట్టుకుపోతుంది దానికే తెలియదు. అట్లాగే ఆది దైవిక తాపం మేల్కొన్నప్పుడు జీవులందరూ ఇప్పుడు ఎలా కొట్టుకుపోతున్నారు? ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఏమవుతుందో తెలియదు, అన్ని ప్రశ్నలే. గాలికి ఎండుటా కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుంటారు. అది ఎక్కడ పడుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. మరి ఇంత చిన్న సమస్యని మానవుడు పరిష్కరించుకోలేడు. మరి సృష్టికి సంబంధించిన ఈశ్వరత్వాన్ని ఎలా తెలుసుకోగలుగుతాడు? కాబట్టి సాత్విక శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళకే తత్వజ్ఞానం సాధ్యమవుతుంది. చాలామంది సాధకులు మేము ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నామండి, కానీ తెలుసుకోలేకపోతున్నాం, అధిగమించలేకపోతున్నాం అన్న వాళ్ళందరూ కూడా ఈ సాత్విక శ్రద్ధలో లేకపోవడం వలన. ఎవరైతే సాత్విక శ్రద్ధలో లేరో వాళ్ళు ఎప్పటికీ తత్వజ్ఞానంలో ప్రవేశించలేరు. ఎన్నో గ్రంథాలు చదవవచ్చు, ఎంతో మందిని సేవించవచ్చు, ఎన్నో తీర్థములు ఎక్కవచ్చు, వాటి యందు స్నానం ఆడవచ్చు, ఎన్నో క్షేత్రములందు దర్శనమునకు వెళ్ళవచ్చు. కానీ సాత్విక శ్రద్ధ లేకపోయినట్లయితే నీకు తత్వజ్ఞానం సాధ్యపడదు. కాబట్టి ఎంతో విశేషమైనటువంటి ఈ శ్రద్ధ అనేటటువంటి సాధన చతుష్టయ సంపత్తిలో అత్యంత ముఖ్యమైనటువంటిది, జ్ఞానమునకు అత్యంత ప్రధానమైనటువంటిది శ్రద్ధ. ఏ మానవుడి జీవితంలో అయినా సరే సమాధానపడనటువంటి సందేహములు ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. పెద్దల దగ్గరకు వెళ్ళినప్పుడు పెద్దలు వాడు మీకు ఇవ్వడానికి ఏముంటుంది వాళ్ళ దగ్గర? ధనధాన్యముల, మణుల, మాన్యాల, అవేమి వాళ్ళ దగ్గర ఉండవు. ఈ భౌతిక సంపదలేమి అక్కడ ఉండవు. వాళ్ళకు వాటితో పని లేదు. వాళ్ళ దగ్గర వరాలు శాపాలతో అంతకంటే పని లేదు. వాళ్ళు ఏం చూస్తారంటే, నాయన నీకు సమాధానపడనటువంటి సందేహం ఏమైనా ఉంటే అడుగు అని అంటారు. అప్పుడు ఏమిటి ఎలా ఉన్నారా అని అడుగుతారా? ఎలా ఉన్నారంటే అర్థం ఏమిటంటే నీ శ్రద్ధ సమాధానం ఎలా ఉన్నాయి అని అర్థం. అప్పుడు ఈ ఆశ్రయించినటువంటి వాళ్ళు, అనుసరించేటటువంటి శ్రద్ధాళువులైన జిజ్ఞాసువులు వాళ్ళ యొక్క సమాధానాలను పొందడానికి ఆ సందేహాలను ప్రశ్నిస్తారు. అవేమిటవి అంటే సమాధానపడనటువంటి సందేహం. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు దాన్ని ఏ శ్రద్ధతో అడుగుతున్నాడో గమనిస్తారు. అది తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, సాత్విక శ్రద్ధ అని చూస్తారు. ఆ శ్రద్ధను బట్టి నీ జీవితాన్ని లెక్కేస్తారు. ఎప్పుడైనా సరే పెద్దలు భగవాన్ రమణులు కానీ, భగవాన్ సత్యసాయి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, అరవింద యోగి కానీ
వీళ్ళందరూ ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు భారతదేశంలో. పెద్దలందరూ నిర్భయానంద మన పెద్ద స్వామివారు కానీ ఎప్పుడైనా ఏ రోజైనా వెళితే ఏం మాట్లాడేవాళ్ళు కాదు, అట్లా ఊరకుండేవారు. అట్లా కాసేపు ఉండగా 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 అమ్మగారు అడిగేదనమాట, ఏ అబ్బాయి వచ్చాడు ఏమన్నా అడుగు అని ఉంటుంది. నేను అడగడం ఏంటి, ఆయన కదా అడగాలనేవాడు. వచ్చినవాడు దేనికోసం వచ్చాడు, ఆయన కదా అడగాలి, నేను అడగడం ఏంటి అనేవారు. సరే ఏం అడుగుతాం, మన దగ్గర ఏం సందేహాలు ఏం లేవు, అన్నీ సమాధాన పడిపోయినాయి, అడగడానికి ఏం లేవమ్మా అనేవాడు. మరి ఏంటి ఎందుకు వచ్చాడో అడుగు అనేవారు. ఏంటి ఎందుకు వచ్చా, ఊరికే వారిని తెలుసుకోవడానికి, వారిని గమనించడానికి, చూసి నేర్చుకోవడానికి. పెద్దలను ఎప్పుడూ కూడా చూసి గమనించి నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా చిన్నలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను చూసి నేర్చుకోవాలా, అట్లాగే గురువు యొక్క జీవితాన్ని చూసి నేర్చుకోవాలి. ఇట్లా జాగ్రత్తగా మౌనేన అఖిలం సర్వం, మౌనంలోనే అఖిలము ఉన్నది, మౌనంలోనే సర్వము కూడా. ఈ పంచభూతాలు కూడా మౌనంతోనే సంభాషిస్తున్నాయి. ఈశ్వరుడు కూడా మౌనంతోనే సంభాషిస్తున్నాడు, అవతారుడు కూడా మౌనంతోనే సంభాషిస్తున్నాడు, సద్గురుమూర్తి కూడా మౌనంతోనే సంభాషిస్తున్నాడు. అనేక సార్లు ప్రశాంతి నిలయం వెళ్ళినప్పుడు స్వామివారి ఇంటర్వ్యూ కావాలని మీరు ఎప్పుడైనా కోరుకున్నారా అనేవాడు. ఎందుకంటే మన కళ్ళ ముందు అనేక మంది లోపలికి ఇంటర్వ్యూకి వెళుతూ ఉంటారు. నాకు ఎప్పుడు అనిపించలేదు స్వామివారి ఇంటర్వ్యూ కావాలి అని. ఎందుకు అనిపించలేదంటే నేను అడగవలసిన ప్రశ్నలు ఏం లేవు. ఎందుకని పెద్దల దర్శన స్పర్శన సంభాషణములు సంకల్పశక్తిని గనక మీరు గుర్తించగలిగినట్లయితే, ఆ సంకల్పశక్తి మీలో గనక పనిచేస్తున్నట్లయితే, ఆ సంకల్పశక్తికి మీరు శరణాగతులు గనక అయినట్లయితే మీ జీవితంలో మీరుండరిక. అంతా సద్గురుమూర్తే ఉంటాడు, అంతా మహానుభావుడే ఉంటాడు, అంతా పెద్దలే ఉంటారు, ఆ దేశికులే ఉంటారు. అప్పుడు నీ జీవితంలో ఏ కోణంలో చూసినా కూడా ఆ మహానుభావుని చేతిలో పనిముట్టుగా జీవించినటువంటి జీవితమే ఉండదు. అట్లా ఎప్పుడైతే అహం లేకుండా జీవించేస్తావో నీవు సులభంగా తరించేటటువంటి అవకాశం వస్తుంది. ఈ అహాన్ని పోగొట్టుకోవడానికి కావలసింది శ్రద్ధ. అంత విశేషమైనటువంటి సమాధి షట్క సంపత్తిలో అతి ముఖ్యమైనటువంటిది శ్రద్ధ. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తిలో శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. శ్రద్ధ వలననే సమాధానం, శ్రద్ధ లేకపోతే సమాధానం లేదు. చదవ. శ్రద్ధ శాస్త్ర విషయములందు గురుదేవుని ఉపదేశములందు కనపరచు సంపూర్ణ విశ్వాసమే శ్రద్ధ అనబడను. శ్రద్ధ గల సాధకుడు జ్ఞానమును పొంది తరించును. ఇక్కడ శ్రద్ధ అంటే మామూలుగా విశ్వాసం అని, నమ్మకం అని, విధేయతని వేరే పదాలతో చెప్తాం, కానీ అసలు నిర్వచనం ఎట్లా చేయాలండి? వాచ్యార్థంతో చెప్తున్నాం. అక్కడ ఎప్పుడు ఏది చెప్పినా వాచ్యార్థం ఉంటుంది, లక్ష్యార్థం ఉంటుంది. నీకు తత్వజ్ఞానమే ప్రధానం అనుకుంటే శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని నిజ జీవితంలో ఆచరించాలి. ఇప్పుడు మనం అందరం ఈ అంశాన్ని దేనికోసం అర్థం చేసుకుంటున్నాం? ఆత్మబోధ కోసం, ఆత్మనిష్ట కోసం. ఆత్మనిష్టని, తత్వజ్ఞానాన్ని పొందాలి అంటే తప్పక సాత్వికమైనటువంటి శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఎటువంటిదై ఉండాలంటే శరణాగతినివ్వాలి. సర్వస్య శరణాగతినిచ్చేదానికి శ్రద్ధని పేరు. సమాధానము మనోవృత్తులుడికి నిరంతరము భగవానుని యందు తన ఏకాగ్ర చిత్తము నుంచి అంతర్ముఖమగు ఒకానొక అంతరంగిక స్థితియే సమాధానం. ఆంతరంగిక స్థితి చూడండి, ఇక్కడ చెప్పేటప్పుడు ఇది వాచ్యార్థంగా చెప్పారన్నమాట. ఈ ఆంతరంగిక స్థితి అంటే ఏమిటంటే శాంతము, పరేంగితము, ఈ రెండూ కలిసి ఉండాలన్నమాట. నీ అంతఃకరణము శమించిపోయినటువంటి స్థితిని ఆంతరంగిక స్థితి అంటున్నాడు. అంతఃకరణమే లేదు, మనోబుద్ధి చిత్తాహంకారములు లేవు, కేవలం జ్ఞాత మాత్రమే ఉన్నాడు. కేవలం స్వప్రకాశం మాత్రమే ఉంది, కేవలం స్వరూప జ్ఞానం మాత్రమే ఉంది,
స్వప్రకాశ లక్షణం చేత, స్వరూపజ్ఞాన లక్షణం చేత, సచ్చిదానంద లక్షణం చేత ఈ జ్ఞాతే సర్వవ్యాపకముగా బ్రహ్మమై ఉన్నాడు, కుటస్థుడై ఉన్నాడు, మార్పు చెందని వాడై ఉన్నాడు, బ్రహ్మాండ సాక్షి అయి ఉన్నాడు. ఈ పిండాండ సాక్షియే ఆ బ్రహ్మాండ సాక్షి అయి ఉన్నాడు అనేటటువంటి సమాధానాన్ని పొందాలి. దానికి సమాధానమని పేరు. జీవాత్మ పరమాత్మల యొక్క అద్వయ స్థితే సమాధానము. ఇట్టి ఆంతరంగిక ప్రశాంతతకు అలవాటు పడిన వ్యక్తి గురుబోధను గ్రహించి తరించుటకు సమర్థుడగును. ఎవరైతే ఈ తరణం చేయడానికి సమర్థుడో వారు ఈ తప్పక సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించాలి. అయితే ఇవే అంశాలను చిట్ట చివరి పరిపూర్ణ బోధ ఒకటి ఉంటుందన్నమాట. దానికి ప్రబోధ అని పేరు. పూర్ణం తర్వాత వారి పరిపూర్ణం. పూర్ణం అంటే ఏమిటి అంటే బ్రహ్మనిష్ట కలిగేంత వరకు నీకు తీసుకువెళ్ళేదానికి పూర్ణం అని పేరు. పరబ్రహ్మ నిర్ణయం, పరతత్వ నిర్ణయం, పరాత్పర నిర్ణయం, ఈ అంశాలకు సంబంధించిన పరశబ్దంతో కూడినటువంటి నిర్ణయాలను పొందాలి అంటే దానికి ఈ పరిపూర్ణ స్థితిని పొందాలి. ఆ పరిపూర్ణం తెలియకపోతే ఎప్పటికీ కూడా పరాత్పరాన్ని నిర్ణయించలేము, అలా ఉండలేము. అక్కడ చెప్పబడేటటువంటి సాధన చతుష్టయ సంపత్తి వేరే. ఎక్కడికక్కడ సాధన చతుష్టయ సంపత్తిలో లక్ష్యాన్ని మారుస్తూ ఉంటారన్నమాట. అంటే జీవభావంలో ఉన్నామనుకో, నిత్యానిత్య వస్తు వివేకానికి లక్ష్యం ఏమిటంటే ఆత్మభావాన్ని పొందడం. ఆత్మభావంలో ఉన్నామనుకో అప్పుడు బ్రహ్మభావాన్ని పొందడం లక్ష్యంగా చూపిస్తాం. బ్రహ్మభావంలో ఉన్నామనుకో పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడం గురించి బోధిస్తారు. పరబ్రహ్మ నిర్ణయంలో ఉన్నామనుకో పరాత్పరం, పరబాహ్యం, ఆ పరబయలు నిర్ణయించే విధానం వైపు చూపిస్తారు. అలా సూచిస్తారు. సూచించటం, చూపించటం, బోధించటం ఇవన్నీ కూడా పెద్దల యొక్క అనుగ్రహం అన్నమాట. వాళ్ళ అనుగ్రహం అంటే ఏమిటంటే సరి అయిన విధానంలో నీ లక్ష్య నిర్దేశనం, నీ మార్గ నిర్దేశనం చేయడమే. అది బోధ ద్వారా చేయవచ్చు, సంకల్పం ద్వారా చేయవచ్చు, దర్శనం ద్వారా చేయవచ్చు, సూచన ద్వారా చేయవచ్చు, స్ఫురణ ద్వారా చేయవచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులలో పెద్దల యొక్క అనుగ్రహాన్ని మనం అంది పుచ్చుకోవచ్చు. అలా పుచ్చుకునేటప్పుడు నీ లక్ష్యం ఏమిటి అనేది నిర్ధారణగా అందుబాటులోకి తీసుకొస్తారు. అధిగమించడం ఎలాగో బోధిస్తారు, అధిగమించడానికి సహాయం చేస్తారు. ఈ మూడు పనులను కలిపి పెద్దల యొక్క అనుగ్రహము, గురువు అనుగ్రహము అని పేరు. గురువు అనుగ్రహించాలని అంటూ ఉంటాం ప్రతిదానికి కూడా. వేదాంత సాధనలో 90% గురువు గారు, 10% శిష్యుడు గారు. 90% గురువు గారు ఎందుకని అంటే లక్ష్య నిర్దేశము ఆయనే చెప్తాడు, దానికి సంబంధించిన మార్గదర్శనము ఆయనే చేస్తాడు, దానికి సంబంధించినటువంటి అధిగమించడానికి కావాల్సిన సహాయము ఆయనే చేస్తాడు. శిష్యుడు సర్వస్వ శరణాగతుడై అనుసరించడమే ఆయన పని. గురువు హృదయంలో స్థానం సంపాదించి అనుసరిస్తూ ఉంటే ఆ పని అయిపోతుంది. కాబట్టి అత్యంత సులభమైనటువంటిది ఏమిటంటే శ్రద్ధ వలన సర్వస్వ శరణాగతి, గురు హృదయంలో స్థానం సంపాదించడం, ఆ సమాధానం అనేటటువంటి పరాత్పర నిర్ణయాన్ని పొందటం. ఈ రీతిగా సాధన చతుష్టయ సంపత్తిని లక్ష్య నిర్దేశాన్ని బట్టి అన్వయం చేసుకోవాలి. చదవండి. 4 ముముక్షుత్వము. దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతము నుండి విడివడి అజ్ఞానము వీడి ముక్తికాంత ఒడిలో పడి తరించేందుకు చేయు తీవ్ర వాంఛయే ముముక్షత్వం అనబడుతుంది. ఇందులో ప్రాణప్రదమైనటువంటి వాక్యం తీవ్ర వాంఛ. తీవ్ర వాంఛ అంటే ఏమిటి అన్నాం? ఎవరైనా చెప్తారా? తీవ్ర వాంఛ అంటే ఏంటి? ఇంకా వేరేది లేదు. స్వామి బ్రహ్మానందులు దీనికి ఒక ఉపమానం చెప్పారు. పరమహంస యొక్క శిష్యులైనటువంటి స్వామి బ్రహ్మానంద బోధనలో చిన్న పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం చదవండి ఎవరైనా. ప్రతి సాధకులందరూ తప్పక చదవాలి. ఆ బ్రహ్మానంద ఒక సూట్ అయిన ఉపమానం చెప్తారు. ఏమిటంటే ఇల్లు అంతా తగలబడిపోతుంది,
అందులో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? బయటపడటం ఒక్కటే నీ ఆకాంక్ష, వేరే ఇంకేమైనా ఉందా? ఇంకేమీ లేవు. నా వస్తువులు ఏమైపోయినాయి, నా బట్టలు ఏమైపోయినాయి, నా పుస్తకాలు ఏమైపోయినాయి, నా సామాన్లు ఏమైపోయినాయి అని వెతుక్కుంటావా? ముందు నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ తగలబడుతున్న ఇంటి నుంచి ఎట్లా బయటపడే ప్రయత్నం చేస్తావో అంత తీవ్రతరమైన కాంక్ష ఉండాలి, ఇచ్చ ఉండాలి. అలాంటి లక్షణం ఉన్నటువంటి వాడు తీవ్ర మోక్షేచ్ఛ కలిగినప్పుడు. వాడికి ఎప్పుడూ ఇల్లు అంటుకున్నట్టే ఉంటుంది. ఫైర్ ఫైటింగ్ అన్నమాట. ఎంత ఫైర్ ఫైటింగ్ అయ్యా అంటే ఆ క్షణంలో బయటపడిపోవాలంతే. మందమోక్షేచ్ఛ కలిగిన వాళ్ళు ఉంటారు. మందమోక్షేచ్ఛ కలిగిన వాళ్ళు ఏంటంటే రోజు మొత్తం మీద ఎప్పుడో ఒకసారి నేను ఆత్మస్వరూపుడను, నేను బ్రహ్మస్వరూపుడను, లేకపోతే సద్గురుమూర్తిను రోజుకు ఒకసారి స్మరించుకుంటే చాలు, దానివల్ల కలిగే ప్రశాంతత చాలు అనుకుంటారు. వీళ్ళు మందమోక్షేచ్ఛ. అంటే 90% ఐహిక, ఆముష్మిక, పారమార్థిక జీవనాలలో మునిగి తేలుతూ ఉంటాడు. ఒక్క 10% మాత్రం ఆత్మ యొక్క స్ఫురణలో కానీ బ్రహ్మము యొక్క స్ఫురణలో కానీ ఉంటాడు. అలా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ మందమోక్షేచ్ఛ. మధ్యమోక్షేచ్ఛ వీళ్ళు ఎవరయ్యా అంటే 50-50, 50-50. అంటే తన పనులన్నీ చక్కబడాలి, తన పనులన్నీ చక్కబడినప్పుడు మోక్షం కావాలి. తాను అనుకున్న పనులన్నీ చక్కబడలేదనుకోండి, అప్పుడు మోక్షం అవసరం లేదు. తానే ప్రధానం, అక్కడ పని కూడా ప్రధానం కాదు. వీడు మధ్యమ మోక్షేచ్ఛవాడు. ఇక తీవ్ర మోక్షేచ్ఛవాడు ఉంటాడు. వీడు ఎలా ఉంటాడా అంటే ప్రతి క్షణము కూడా తగలబడుతున్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి వాడు బయటపడడానికి ఎలా ప్రయత్నిస్తాడో అలా ప్రయత్నిస్తాడు. ఈ ఉపమానాన్ని జాగ్రత్తగా గమనించాలన్నమాట. తగలబడుతున్న ఇల్లు అంటే అర్థం ఏమిటండి అని చెప్పగలరు ఎవరైనా? దహ్యతి ఇది దేహ. నిరంతరాయంగా మండిపోతున్న ఇంట్లో నువ్వు ఉన్నావు. దేహి ఎక్కడున్నాడంటే ఇప్పుడు సిమెంటు ఇటుకలతోటి కట్టిన భవనంలో లేడు. ఇప్పుడు దేహం అనే ఇంట్లో ఉన్నాడు. ఆ దేహం అనే ఇంట్లో ఏం జరుగుతుంది అంటే నిరంతరాయం వైశ్వానరాగ్ని చేత ఆ దేహం మండిపోతుంది, తగలబడిపోతుంది. ఆ తగలబడిపోతున్న ఇంట్లో ఉన్నటువంటి వాడు దేహి, వాడు జీవి. వీడెప్పుడు కూడా ఏమవ్వాలట? విముక్తం అవ్వాలి. తత్వజ్ఞానం చేత విముక్తం అవ్వాలి, ఆత్మానుభవం చేత విముక్తం అవ్వాలి, ఆత్మనిష్ట చేత విముక్తుడవ్వాలి అనేటటువంటి ప్రయత్నం అనుక్షణం ఉంటుందట. ఎందుకని? తగలబడిపోతున్న ఇంట్లో ఉన్నాడు కదా, మరి ఏ క్షణమైనా అది పడిపోవచ్చు మీద. తాను ఏ క్షణమైనా ఈ దేహంలో నుంచి తరలిపోవచ్చు. కాబట్టి నేను 200 ఏళ్ళు ఇదే దేహంలోనే స్థిరంగా ఉంటానండి, లేకపోతే రావణాసురుడిలాగా 20,000 సంవత్సరాలు ఈ దేహంలోనే ఉంటానండి అని స్థిరస్థాపయామి పూజయామి లాగా అనుకుంటాడా? అనుకోవటల్లా. అట్లా ఎవరైతే అనుక్షణము ఈ దేహమును ఏ క్షణమైనా వీడవలసినటువంటి సందర్భం వస్తుంది, నేను ప్రతి క్షణం సంసిద్ధుడనే ఉండాలి, నేను ఏ క్షణమైనా సరే ఆత్మనిష్టలోనే ఉండాలి, కానీ దేహాత్మభావంలో ఉండకూడదు, పరమాత్మభావంలోనే ఉండాలి. ఎందుకని? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం. ముక్త్వా కళేబరం. ఒక చినిగిన వస్త్రాన్ని ఎంత తూష్ణీభావంతో మనం విసర్జిస్తున్నామో అలా ఈ దేహాన్ని చిరిగిన వస్త్రము వలె తూష్ణీభావముతో విసర్జించేటటువంటి బుద్ధిని కలిగి ఉండాలి. బుద్ధి చైతన్య స్థితి యందు లయమై ఉన్నటువంటి వాడెవడో వాడే తీవ్ర మోక్షువు. వాడికి సదా చైతన్య స్థితి యందు బుద్ధి లయమైపోయింది. జ్ఞానాజ్ఞానములు తోచవు, ప్రియాప్రియములు తోచవు, సుఖ అసుఖములు తోచవు. సర్వద్వంద్వైర్ విముక్త్యతే, సర్వద్వంద్వైర్ విముచ్యతే అనేటటువంటి సూత్రాన్ని తీవ్ర ముముక్షువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాడు. సర్వద్వంద్వముల నుంచి బయటపడటమే తన యొక్క ప్రధాన లక్ష్యం. సర్వ ఆచరణలను ఏ కర్మాచరణ ఎందైనా సరే అది బంధమవుతుందా ముక్తి అవుతుందా అన్న ఒకే ఒక దృష్టిని కలిగి ఉంటాడు. ఇంకా మిగిలినవి అప్రధానం.
ప్రధానం అప్రధానమని ఇక్కడే ఎందుకు చెప్తున్నామంటే, సాధకులందరూ బాగా జ్ఞాన మార్గంలో పొందవలసినటువంటి సామర్థ్యం ఏమిటంటే భాగ త్యాగ లక్షణం. ఈ భాగత్యాగ లక్షణం ఎవరిలో అయితే బలంగా ఉంటుందో వాళ్లే జ్ఞాన మార్గంలో ముందడుగు వేయగలుగుతారు. అంటే అర్థం ఏమిటంటే, ఉప్పు పంచదార కలిపేసి చేమ ముందు పోసాం, పంచదారలంతా తినేసింది, ఉప్పు వదిలేసింది. కాబట్టి ఇప్పుడు చీమకి బాగా ఏం తెలుసు అంటే ఏది భాగత్యాగం ఎలా చేయాలో బాగా తెలుసు. అలాగే సాధకుడు కూడా ఏది ప్రధానం ఏది అప్రధానం అనేటటువంటిది స్పష్టంగా గుర్తుపట్టగలగాలి. ఏది ప్రధానమో దాన్ని ఉంచగలగాలి, ఏది అప్రధానమో దాన్ని వదిలివేయగలగాలి. ప్రధానాన్ని నిర్ణయించేటప్పుడు తీవ్ర ముముక్షువై నిర్ణయించాలి. తత్వజ్ఞాన నిర్ణయంతో చూడాలి. బ్రాహ్మీభూత స్థితిని నిలబెట్టుకోవడం మీదనే దృష్టి పెట్టాలి. బ్రహ్మనిష్ట ఎందే నిమిడీకృతమై ఉండాలి. ఆ పరిధి నుంచి బయటకు రాకూడదు. మూడవస్థల మెలకువలో, స్వప్నంలో, నిద్రలో ఏ వ్యవహారమైనా జరగనివ్వండి, ఉన్నదంతా బ్రహ్మమే అనే బ్రహ్మనిష్టలో నుంచి బయటకు రాకుండా ఉండాలి. అలాంటి నిర్ణయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు జీవన్ముక్తులు. అటువంటి జీవన్ముక్తావస్థ సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములు అనేటటువంటి చతుర్విధ ముక్తులను అధిగమించినటువంటి జీవన్ముక్తావస్థ యందు స్థిరంగా ఉండాలి. వాళ్ళు మాత్రమే పరం, పరాత్పరం అనే అచల సిద్ధాంతానికి అధికారులు. జీవన్ముక్తిని అనుభవపడైనటువంటి వారికి ఈ పరము, పరాత్పరము వాచా నిర్ణయంగా ఉండిపోతుందే తప్ప స్వానుభవంగా నిర్ణయించబడదు. ఈ సత్యాన్ని మొట్టమొదటి గ్రహించాలన్నమాట. 4వ దేహం అంటాడు ఆయన. భాగవత కృష్ణ ప్రభువులు 4వ మేను అంటాడు. ఆ 4వ మేనులో ఉన్నవాడే అధికారి. ఆ తురీయాశ్రమ స్థితిలో ఉన్నవాడే అధికారి పరాత్పర నిర్ణయానికి. కాబట్టి ఎక్కడికక్కడ అధికారిత్వాన్ని అందించేది ఏదో దానికి సాధన చతుష్టయ సంపత్తి అని పేరు. చదవండి. ఈ విధమైన సాధన చతుష్టయ సంపత్తి కల సాధకుడు జ్ఞాన మార్గంలో పయనించి బోధను గ్రహించి గ్రహించిన విషయమును అనుష్ఠానంలో దర్శించి ఆత్మానుభూతితో ధరించి జీవన్ముక్తుడై వాసించును. ఇక్కడ చూడండి, 3 స్టేజీలు చెప్పారు. ముందేం చేయాలి? అనుష్ఠానం. వేదాంతం ఎప్పుడూ కూడా అనుష్ఠాన వేదాంతమై ఉండాలి. సరే, అనుష్ఠిస్తే ఏమిటవుతుందండి? దర్శించి. అప్పటి వరకు అతీంద్రియ దర్శనాలు ఏమీ ఉండవు. ఇప్పుడు ఆ అతీంద్రియ దర్శనాన్ని సాధిస్తాడు. ఆ దర్శనాన్ని పొందిన తర్వాత ఏం చేయాలండి? వరుసగా చెప్పాడు చూడండి. ఇప్పుడు 4 పదాలు. అనుష్ఠానం చేయాలి, దర్శించాలి, తరించాలి, అవతలకి దాటాలి, అధిగమించాలి. అవతలకి దాటిన తర్వాత మరలా అదే స్థితిలో నిష్ఠ కలిగి ఉండాలి. కిందకి దిగి రాకూడదు. మళ్ళీ ఇలా జాగ్రత్తగా ఉండాలి. కనుక అట్టి ఆత్మానుభూతికి జ్ఞానమొక్కటియే ప్రధాన సాధనమని శ్రీ శంకరులు ఈ ద్వితీయ శ్లోకం ద్వారా తెలియజేశారు. ఇక్కడితో 2వ శ్లోకము సుందర చైతన్యుల వారి వ్యాఖ్యానం పూర్తయింది. 3వ శ్లోకం. ఇప్పుడు కృష్ణానంద మఠం వారిది కూడా చదవమంటారా? అక్కర్లేదు, 3వ శ్లోకం చదవ. అలాగే. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యాం నిహంత్యేవ తే తిమిరసంగవత్. ఇంకోసారి చదువుతానండి. సరిగా మీరు ఎప్పుడైనా సరే స్వామి బ్రహ్మానంద పాడిన శ్లోకాలు పెట్టారు కదా, ఆ రీతిగా వాటిని మొదట మీరు అనుసంధానం చేసుకోవాలి.
లేకపోతే ఎక్కడ విడగొట్టుకోవాలో తెలియదు. సరిగ్గా చదవండి. అవిరోధితయా కర్మణ అవిద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్. ఈ శ్లోకంలో గొప్ప ఉపమానాన్ని మన కళ్ళ ముందు రోజూ చూస్తూ ఉన్నటువంటి ఉపమానాన్ని వేశారు. తేజస్తిమిర సంఘవత్, ప్రకాశము వలన చీకటి అనేది తొలగించబడుతున్నది. ఇది మన కళ్ళ ముందు ప్రతి ఒక్కరం అనుభవంలో ఉన్నటువంటి సత్యం. మీరు ఒక ఇంట్లోకి వెళ్ళారు, ఆ ఇల్లంతా చీకటిగా ఉంది. దేనికోసం వెతుకుతారు? మొట్టమొదట అంటే ప్రకాశం కోసం వెతుకుతారు. ఆ ప్రకాశం లైట్ వేయగానే ఆ ఇంట్లో ఉన్న చీకటి అంతా పోయింది. ఇప్పుడు మానవుడికి వచ్చినటువంటి పెద్ద ప్రశ్న ఉందండి ఇందులో. ఏమిటయ్యా అంటే, ఏమంటే నేను 84 లక్షల జీవరాశుల్లో పరిణామం చెందాను, చాలా లక్షల సంవత్సరాల పాటు పుడుతూ పోతూ చాలా కర్మ సంచితాన్ని మూటకట్టుకొచ్చుకున్నాను. ఈ సంచిత కర్మరాశి అంతా మరి దగ్ధం అవ్వాలంటే అసలు ఇప్పట్లో అవుతుందంటారా? అది అయ్యే పనేనా? కర్మను దాటడం అనే పని అసలు అయ్యే పనేనా? ఈ ముక్తి అనేది అసలు సాధ్యమేనా? అసలు ముక్తి అనేది ఉందే? ఈ కర్మచక్రంలోంచి నేను ఎప్పటికైనా బయటపడతానా అని మానవుడికి సందేహం కలుగుతుంది. ఎందుకని అంటే నిజ జీవితంలో వ్యవహార కాలంలో జరుగుతున్నదంతా కర్మఫలమే అంటుంది వేదాంత శాస్త్రం. మరి కర్మఫలం అంతా కూడా మరి నీవు చేసిందే కదా. శుభాశుభ కర్మలు ఏవైతే ఆలోచనల్లో ఉన్నాయో అవే నీకు అనుభూతంలో వ్యక్తమవుతున్నాయి కదా. మరి ఎట్లా ఇది పోయేది? మరి ఎట్లా ఇది నీకు తెలుస్తుంది అంటే, ఒక 1000 సంవత్సరాలుగా ఒక ఇంటి తలుపులు తీయలేదండి, ఒక అంతరాలయాన్ని తెరవలేదండి. ఇప్పుడు అక్కడ ఎంతకాలం నుంచి చీకటి ఉందా అంటే 1000 సంవత్సరాల నుంచి ఉంది. చీకటి పోవడానికి ఎంత టైం పడుతుంది? తేజస్తిమిర సంఘవత్, ప్రకాశం రానంతసేపే చీకటి ఉంటుంది. ప్రకాశం రాగానే చీకటి పోయింది. ఎంతసేపట్లో పోయింది? రెప్పపాటులోనే పోయింది. జ్ఞాన మార్గంలో ఉన్న గొప్ప విశేషం ఇదే. కర్మ మార్గంలో, భక్తి మార్గంలో, యోగ మార్గంలో నాయన నువ్వు ముక్తుడవడానికి ఎంత సమయం పడుతుంది అంటే, అవి పిపీలిక న్యాయానికి సంబంధించినవి కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పటి నుంచి మొదలు పెడితే బ్రహ్మకల్పాంతానికి అవ్వచ్చు అంట. మహాప్రళయ కాలానికి నువ్వు ముక్తుడు అవ్వచ్చు. ఇది పిపీలిక న్యాయం. జ్ఞాన మార్గం ఏమంటుందంటే, నువ్వు ఇప్పుడు ముక్తుడవే అంటుంది. నిత్య ముక్తుడివి. ఇప్పుడు ప్రకాశం వస్తే ఇప్పుడు చీకటి పోయిందిగా. నీవు ఆత్మస్వరూపుడు అనే నిర్ణయాన్ని పొందగానే దేహం కాదని చెప్పక్కర్లేదు. అక్కడ దేహం కాదనే నిర్ణయం అయ్యే ఉంది. నీ స్వరూప జ్ఞానాన్ని నువ్వు, నీ స్వప్రకాశాన్ని నువ్వు గుర్తించడమే లేటు. ఎంతసేపట్లో గుర్తిస్తాడండి? తేజస్తిమిర సంఘవత్, చీకటి ప్రకాశం వల్ల తొలగించబడడానికి ఎంత సమయం పడుతుందో అంత తక్కువ సమయంలో నీవు ఆత్మనిష్ఠుడు అవ్వచ్చు. అంత తక్కువ సమయంలో నీవు విముక్తుడు అవ్వచ్చు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వచనము, ఎంత గొప్ప వాగ్దానము. దేశికేంద్రుల దగ్గర నుంచి లభించినటువంటి వాగ్దానం ఎంతసేపట్లో గుర్తించవచ్చయ్యా? నువ్వు నీకు జన్మే లేదని, నీకు మృత్యువే లేదని గుర్తించడానికి ఎంత టైం పడుతుంది? రెప్పపాటే పడుతుంది. ఎందుకని? నువ్వు అంతటా ములుగురుచ్చ సందులేక వ్యాపకమై ఉన్నవాడివి కదా. నీ శరీరంలో ఎలా ఉన్నావు? ములుగురుచ్చ సందులేక వ్యాపకమై ఉన్నావు. అలాగే ఈశ్వరుడు బ్రహ్మాండమంతా ములుగురుచ్చ సందులేక వ్యాపకమై ఉన్నాడు. బ్రహ్మము ములుగురుచ్చ సందులేక వ్యాపకమై ఉంది. పరం ములుగురుచ్చ సందులేక విశ్వమంతా వ్యాపకమై ఉంది. పరాత్పరం అసలు ఆ పరబాహ్యంలోనే ఈ విశ్వమంతా ఓ బిందువుగా ఉంది. ఆ పరబాహ్యమనేటటువంటి పరబయలులో ఈ అనంత విశ్వము కూడా, అనంత కోటి బ్రహ్మాండములన్నీ కలిపితే ఒక బిందువు.
మరి అసలు దీనికి ఉనికి ఎక్కడుంది? అసలు ఉన్నదంతా పరబాహ్యమే. ములుగురుచ్చ సందు లేక ఉన్నది, మార్పు లేక ఉన్నది, శాశ్వతమై ఉన్నది, కదలక ఉన్నది. ఇవి దాని అచల లక్షణాలు. అది ఎల్లకాలం ఉంది. ప్రతి కణానికి కణానికి మధ్యలో ఉంది, కణం మధ్యలో కూడా ఉంది, కణానికి కణానికి మధ్యలో కూడా ఉంది. అసలు ఆ కణాలే లేవు, అణువులే లేవు. అణువు మధ్యలో కూడా ఉంది, అణువు చుట్టూతా ఉంది. అంతా మనం అందుకే సంకల్పంలో ఏం చెప్పుకుంటున్నాం? దశ దిక్కులలోనూ ఉన్నది ఏ ములుగుచ్చ సందులేక వ్యాపకమైన అచలమైనటువంటి స్థితి ఉన్నదో అదే సత్యం. అది సర్వకాలము ఉన్నది, సర్వదేశములందున్నది, కదలికలు లేకుండా ఉంది పైగా. ఇప్పుడు దీనిని గుర్తించాలా లేకపోతే పొందాలా అంటే గుర్తిస్తే చాలు. లక్షణము నిర్ణయము అయిపోయింది అంతే. జ్ఞానం అంటే ఏంటయ్యా? లక్షణము నిర్ణయము అయిపోతుంది. ఎంత టైం పట్టొచ్చండి? మానవులందరూ అడిగేది అదేగా. ఎందుకని? సాధనలలో మరిగి ఉంటాడు ఎప్పుడు కూడా. ఒకటి పొందాలి, ఒకటి పొందాలి, ఒకటి పొందాలి అని కర్మ మార్గంలో ఆరాటంతో పోరాటంతో వ్యవహరించినటువంటి జీవితం ఉంటుందన్నమాట. ఆ భౌతికమైనటువంటి సుఖ సంపదలలో ప్రతిదానిని కూడా సాధించి గెలవాలి, పొందాలి అనేటటువంటి లక్షణం ద్వారా వస్తాడు. ఉన్న పళాన ఏదీ రాదు. కాబట్టి దానికోసం నేను బాగా ప్రయత్నించాలి. కొన్నిటికి సంవత్సర కాలం, కొన్నిటికి శతాబ్ద కాలం, కొన్నిటికి శత జన్మల కాలం ప్రయత్నిస్తే కానీ రావు నాయన. ఉన్న పళాన ఏదీ రాదు నాయన, బాగా ప్రయత్నం చేయాలి నాయన అంటూ ఉంటాం. అంటే వికాసం కోసం ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే విజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నావా, లేక వివేకంతో గుర్తిస్తున్నావా? వివేకం స్థాయికి వచ్చేటప్పుడు గుర్తిస్తే అయిపోతుంది. వికాసమే లేకపోతే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రయత్నం అంతా దేనికోసము అంటే వికాసం కోసం. ఇంద్రియ వికాసం కోసం ప్రయత్నం చేయాలి, చైతన్య వికాసం కోసం ప్రయత్నం చేయాలి. అలాగే ఈ అనంత సృష్టి వికసించడం ఎట్లా చెందింది, చైతన్య వ్యావర్తనం ఎట్లా జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని మనం అధ్యయనం చేద్దాం. చదువు తాత్పర్యం. ప్రసాద్ గారు. సారీ. ప్రతి మానవుని అంతర్యంలో కదిలే ప్రగాఢ వాంఛ పూర్ణత్వమును పొందుటకే అని మనము గ్రహించాము. అట్టి పూర్ణత్వమును సిద్ధించుకొనుటకే మానవుడు కర్మలు ఆచరించును. కర్మ వలన పూర్ణత్వము లభించునా? మీరు తాత్పర్యం కృష్ణానంద వారు చదువుతున్నారా? సుందర చైతన్యానందులు వారిదండి. చెప్పాలి, లేకపోతే ఏ పుస్తకంలో చూడాలో తెలియదు. మీరు ఎట్లా చదవాలంటే శ్లోకాలకు తాత్పర్యం వరకు కృష్ణానంద వారు చదవండి, వ్యాఖ్యేమో సుందర చైతన్యానందులు చదవండి. అట్లాగేనండి. తాత్పర్యం కృష్ణానందుల వారిది స్పష్టంగా ఉంటుంది. లక్షణాలతో చెప్పారు. ఇట్లా ఇన్ జనరల్ గా తెలుసుకుంటే మీకు తెలియదు. ఇప్పుడు చదవండి తాత్పర్యం. అవిరోధితయా, విరోధము లేనిదొకట చేత కర్మ అవిద్యను నా వినివర్తయే మరలింపదు, నాశము చేయలేదు. తేజ వెలుతురు తిమిరి సంగవత్ చీకటి యొక్క సమూహం వలె అవిద్యను విద్యా ఏవ విద్యయే నిహంతి
నాశము చేయుచున్నది. దీనికి ఒక ఉపమానం చెప్తున్నారు అన్నమాట. ఒక చీకటి గదిలోకి వెళ్ళి చీకటి వెళ్ళిపో, చీకటి వెళ్ళిపో, చీకటి వెళ్ళిపో అని మంత్రాలు చదువుతున్నాం. వెళ్ళిపోతుందా? వెళ్ళదు. చప్పట్లు కొట్టాం. ఎంతకాలం చప్పట్లు కొట్టినా చీకటి పోతుందా? పోనీ చీకటి వెళ్ళిపోవడం గురించి రకరకాల భంగిమలలో ఎన్నో ప్రయత్నాలు చేసావు. ఈ శరీరంతో ఆటలు ఆడావు, పాటలు పాడావు, గంతులు వేసావు, డ్యాన్స్ వేసావు. ఎన్ని చేసినా సరే చీకటి పోయిందా? కాబట్టి ఈ చేతలన్నీ కర్మ. ఏ చేత వలన కర్మ పోయింది ఇప్పుడు అంటే ఏ చేత వలన కర్మ పోలేదు, ఏ చేత వలన అవిద్య పోలేదు. అవిద్య అనేది ఎటువంటిదయ్యా అంటే అనేక జన్మలుగా, అనేక శతాబ్దాలుగా, అనేక సహస్రాబ్దాలుగా చీకటి ఉన్నటువంటి ఇల్లు వంటిది. ఈ దేహం అనే ఇంట్లో అవిద్య ఎంతకాలం నుంచి ఉంది? శతసహస్రాధిక జన్మలుగా ఉంది. వందలు, వేలు, లక్షల జన్మల నుంచి ఈ దేహం అనే ఇంట్లో అవిద్య అనేటటువంటి చీకటి ఉండిపోయింది. ఈ అవిద్య అనే చీకటిని తొలగించడానికి మానవుడు ఉదయం లేచింది మొదలు, కళ్ళు తెరిచింది మొదలు, మరల నిద్రపోయేదాకా చేసే ప్రయత్నాలన్నీ ఏమిటయ్యా అంటే కర్మలే కదా, చేష్టలే కదా, చేతలే కదా. వీటన్నింటి వలన చీకటి పోయిందా? అసలు చీకటి, ఈ దేహంలో చీకటి ఉందని ఎలా ఒప్పుకుంటావు నువ్వు? ముందు అది చెప్పు. ఈ దేహం లోపల చీకటి ఉందా, ప్రకాశం ఉందా? ప్రకాశం ఉందని చదువుకున్నావు. ఎందుకని? కళ్ళు మూసుకొని నిద్రపోగానే ఏమిటొచ్చింది? అయిపోయాయి. కాబట్టి ఈ చీకటి ఎక్కడ పొందేవి ఇప్పుడు? దేహంలోనే పొందావు. నిద్ర ఎక్కడ పోయావయ్యా? ఈ దేహంలోనైనా పోయింది. బయట ఎక్కడన్నా పోయావా? ఎవరో ఎక్కడైనా బీరువాలోనో, లేకపోతే మరో చోటో, లేకపోతే బ్రహ్మాండంలోనో, చంద్రమండలంలోనో నిద్రపోయే అవకాశం ఉందా? ఈ దేహంలోనే పడుకున్నాడు. విశ్రాంతి ఈ దేహంలోనే తీసుకున్నాడు. కళ్ళు మూసుకోగానే నిద్రలో ఏమిటి వచ్చేసింది? చీకటి వచ్చేసింది. ఈ చీకటి ఎంతకాలం నుంచి ఉంది అని ప్రశ్న వచ్చింది. ఎంతకాలం నుంచి ఉంది? శతసహస్రాధిక జన్మల నుంచి ఉంది. వందలు, వేలు, లక్షల జన్మల నుంచి దేహం అనే ఇంట్లో ఉన్నది చీకటే అని అనుభవంతో గాఢ నిద్రావస్థలో నిర్ణయం అవుతుంది. మరి ఇప్పుడు ఆ చీకటి పోవాలంటే ఏం చేయాలి? కర్మ మార్గంలో ఎన్నో సాధనలు నిర్ణయించబడ్డాయి. కర్మ మార్గంలో ఎన్నో చేతలు నిర్ణయించబడ్డాయి. రోజు ఉదయం లేచింది మొదలు ప్రతి ఒక్కరూ వారి వారి సంస్కారాన్ని అనుసరించి, వారి స్వభావాన్ని అనుసరించి ఈ ప్రపంచంలో ఎన్నో పనులు చేస్తున్నారు. ఎన్ని పనులు జాగ్రత్తావస్థలో చేయబడినా, ఎన్ని సాధనలు అనుష్ఠించబడినా, ఎంత ప్రయత్నం చేసినా అదంతా జాగ్రత్తావస్థలోనే కదా. జాగ్రత్తావస్థలో చేయబడిన ఈ పనులన్నీ కూడా, ఏవీ కూడా నీ గాఢ నిద్రావస్థలో ఉన్న చీకటిని తొలగింపజాలవు. దేనివల్ల తొలగిపోతుంది? తేజస్తిమిర సంఘవత్, ప్రకాశం వల్ల మాత్రమే చీకటి తొలగిపోతుంది. ఇంకా దేనివల్ల తొలగిపోతుంది? ఒక్కసారి ప్రకాశాన్ని గుర్తించావు, ఇక చీకటి లేదు. ప్రకాశాన్ని గుర్తించలేదు, ఎప్పటికీ చీకటే. గుర్తించడానికి ఏం కావాలి? జ్ఞానం తప్ప
సాక్షాన్మోక్షైక సాధనం లేదు. కాబట్టి సర్వే సర్వత్రా వ్యాపకమై నీ బహిరంతరములందు వ్యాపకమై ఉన్నటువంటి స్వప్రకాశ స్థితిని గుర్తించు. దీని కొరకే ఆదిశంకరులు, శంకర భగవత్పాదులు ఏకశ్లోకి చెప్పారు. ఒకే శ్లోకంలో వేదాంత సారం అంతా చెప్పేశారు. నీ బయట ప్రకాశమే ఉన్నది, నీ లోపల ప్రకాశమే ఉన్నది, నీవు ప్రకాశస్వరూపుడే అయి ఉన్నావు అనే నిర్ణయాన్ని వెలువరిచారు ఆ ఏకశ్లోకిలో. ఈ శ్లోకం కూడా ఈ ఏకశ్లోకి అంత విలువైనటువంటిది. ఎంత నువ్వు ప్రయత్నం చేసినా, నేను ఆసనాలు వేశానండి, ప్రాణాయామం చేశానండి, అష్టాంగ యోగాన్ని ఆచరించానండి, అలా చేశానండి, ఇలా చేశానండి, మానవులందరూ ఎన్నో సాధనల సారాంశం అంతా చెప్తూ ఉంటారు పెద్దల దగ్గర. పెద్దలు ఏం చెప్పారు? స్వప్రకాశ రూపైక శివోహం. స్వప్రకాశమనే ప్రకాశాన్ని గుర్తించగానే నీవు శివస్వరూపుడవే. నీవి నామరూపాత్మకమైనటువంటి దేహం కాదు. అటువంటి స్వప్రకాశాన్ని గుర్తించడమే జ్ఞానం అంటే. ఒక్కసారి ప్రకాశాన్ని గుర్తించగానే చీకటంతా, అవిద్య అనే చీకటంతా లేకుండా పోయింది. చదవండి. ఒక ప్రశ్న, ఆత్మబోధ కంటే వేరైనదంతా కర్మరూపంగా చెప్పబడుతున్నది అంటే అర్థం ఏంటి? ఈ మధ్యకాలంలో మీరు మన వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ వచ్చేసిన తర్వాత, సోషల్ మీడియా బాగా వచ్చేసిన తర్వాత ప్రతి వారు ఏదో ఒక రూపంలో పెడుతూ ఉంటారు. ఇదిగో ఈ మంత్రం 11 సార్లు చెప్పుకోండి, ఆ పని అయిపోతుంది. ఇదిగో ఈ శివుడికి ఈ రకమైన అభిషేకం చేయండి, ఇదైపోతుంది. ఇలా పనులు తీర్చుకునే పనిలో ఉంటారన్నమాట. ఎంతకాలం తీర్చినా పని తీరిస్తే ఇంకో పని రాదా? ఒక కోరిక తీరిస్తే మరో కోరిక రాదా? ఒకదాని వెంటబడితే పని అయిపోయిందా? ఇంకో దాన్ని వెంబడిస్తాం మళ్ళీ. ఇట్లా ఎప్పటికప్పుడు పని ఫలితం, పని ఫలితం. కర్మ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పని చేత ఫలితం చేత ప్రేరేపించబడిపోతూ ఉంటుంది. పని ఫలితం అంతే. ఇట్లా ఎన్ని ఆచరించినప్పటికీ ఇవన్నీ నీ గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి చీకటిని ప్రకాశంలోకి మార్చగలుగుతాయా అనే ప్రశ్న వేసుకోమని. ఉన్న ప్రకాశాన్ని గుర్తిస్తే చీకటి లేనే లేదు. ఉన్న ప్రకాశాన్ని గుర్తించకపోతే ఎంతకాలమైనా ఆ చీకటి పోదు. కాబట్టి చిన్న నిద్ర, పెద్ద నిద్ర రెండు సమానం. పెద్ద నిద్రలో కూడా నీవెలా ఉండాలి అట? స్వప్రకాశైక రూప శివోహం అన్న స్థితిలో ఉండాలి. చిన్న నిద్రలోనే అలా ఉండనటువంటి వాడు పెద్ద నిద్రలో అలా ఉండే అవకాశం ఉందా? చిదానంద రూప శివోహం అలా ఉండాలి. అలా ఉన్న వాడెవడో వాడు జ్ఞాని. వాడు మెలకువ చేత బాధించబడలేదు, కళ చేత బాధించబడలేదు, నిద్ర చేత బాధించబడలేదు. తేజస్తిమిర సంఘవత్, అవిద్య అనే చీకటి లేనే లేదు వాడికి. మళ్ళా చదవ. అద్వైత ఆత్మబోధ కంటే వేరైనదంతా కర్మరూపంగా చెప్పబడుతున్నది. క్రిందటి శ్లోకంలో చెప్పబడిన అన్య సాధనల్ని కర్మరూపంలే, ఉనికి రూపములు కాదు. చూడండి, అక్కడ ఒక భేదం స్పష్టంగా చెప్తున్నాడు. ఉనికి, వ్యవహారం. మానవుడు స్వప్రకాశ స్థితిలో ఉన్నప్పుడు ఉనికిగా ఉన్నాడు. సూర్యుడు ఎలా స్వప్రకాశ స్థితిలో ఉన్నాడో నీలో ఆత్మస్వరూపం కూడా అట్లా స్వప్రకాశంగా ఉన్నది. అది ఉనికి మాత్రమే, దానికి ఏ వ్యవహారం లేదు. ఆత్మా వ్యవహారీ. ఏ అంశంలోనూ ఆత్మ వ్యవహరించడం లేదు. వ్యవహారమే లేదంటే ఇప్పుడు ఆత్మ పుట్టిందని చెప్దామా, పోయిందని చెప్దామా? అందుకని సర్వ వ్యవహారములు దేంతో మొదలవుతున్నాయి? పుట్టడంతో మొదలవుతున్నాయి. పుట్టడము వ్యవహారమే, పోవడం కూడా వ్యవహారమే. కానీ ఆత్మ వ్యవహారీ. ఆత్మ యొక్క మొదటి లక్షణాన్ని ప్రతిపాదించాడు ఇక్కడ. ఆత్మ స్వప్రకాశం, ఆత్మ అవ్యవహారి. ఆత్మ ఉనికి, అది వ్యవహారం కాదు.
వ్యవహరిస్తే కర్మ, కదిలితే కర్మ, పని చేస్తే కర్మ, ఫలితం వస్తే కర్మ, అంతా కర్మే. అర్థం చేసుకుందాం. గుణకర్మ, సాధన కర్మ అని కర్మను 2 రూపములుగా చూచాను. ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. గుణం చేత, స్వభావం చేత ప్రేరేపించబడుతున్న కర్మ, దానిని సాధన కర్మగా మార్చాం. అప్పుడేమైంది? ఒక లక్ష్యం దిశగా పరిణమించింది. ఈ ప్రపంచంలో సకల జీవరాశి స్వభావయుతమైనటువంటి కర్మను కలిగి ఉంది, స్వతహాగా జన్మతహాగా కలిగి ఉంది. దానిని ఏం చేయాలంటే ఇప్పుడు దానికి సరి అయినటువంటి శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి లక్ష్యం దిశగా పరిణమింపచేయాలి. అది సాధన కర్మ అవుతున్నప్పుడు. సాధన సాధ్యం ఏమిటి అయ్యా అంటే ప్రకాశం, ఉనికి, సప్రకాశైక శివోహం. గుణ ప్రవృత్తితో చేయబడు చేష్టలన్నీ సాధన కర్మగా సహకరిస్తాయి. ఎప్పుడు లక్ష్యం పెడితే, లక్ష్యం తీసేస్తే గుణకర్మ మరలా బంధహేతు అవుతాయి. ఏదైనా అది కర్మయే. క్రియకు, విషయానికి ఆధ్యాత్మిక పక్షం కర్మ. ఇది అర్థమైందా? ఆ స్టేట్మెంట్ అర్థమైందా? అర్థం కాలేదండి. మరి చదువు, మరి వెళ్ళిపోతున్నాం ముందుకి. క్రియకు, విషయానికి ఆధ్యాత్మిక పక్షం కర్మ. మానవులందరూ ఎప్పుడు దేంతో చిక్కుకుని ఉన్నారంటే ఇప్పుడు క్రియ, ఫలితం. ఎవరి దగ్గరైనా మీరు కొత్త వ్యక్తిని కలవడానికి వెళ్ళారండి, ఆయన కనపడ్డాడండి, ఏమడుగుతారు మీరు? అయ్యా మీ పేరేమిటి, మీ నామం, మీ ఊరేమిటి, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉంటారు? ఇంతేగా అడిగేది ఎవరినైనా. అడిగేటప్పటికి ఇప్పుడు ఏం అడిగావు, దేని గురించి అడిగావు అన్నావు? నామం గురించి అడిగావు, రూపం గురించి అడిగావు, స్థానం గురించి అడిగావు, ఏం చేస్తూ ఉంటాడు క్రియ గురించి అడిగావు. ఫలానా పనులు చేస్తానండి అన్నాడు ఆయన. ఏదో నేను విమానంలో పైలట్గా పనిచేస్తానండి అన్నాడు. సో అప్పుడు ఏం చేసావు? ఆ పనికి సంబంధించిన ప్రశ్నలు అన్నీ వేసావు. నీకేమైనా సందేహాలు ఉంటే ఆయన అడిగి తీర్చుకున్నావు. సో పని, ఫలితం. ఫలితం గురించి అడిగేటానికి వచ్చేప్పటికి ఏమంటే ఎలా ఉంది మీరు చేస్తున్నటువంటి వ్యవహారం, మీ పని అంతా బాగుందా, ప్రశాంతంగా ఉన్నారా అని అడిగా. ఫలితం అనేటప్పుడు చివరికి వచ్చేప్పటికి దేంతో ముగిసింది? ప్రశాంత లక్షణంతో ముగిసిపోయింది. నువ్వు ఏ పని చేసినా ప్రశాంతంగా ఉన్నావా లేదా అనేది ముఖ్యం. రెండవ లక్షణం ఏంటి? ఆనందంగా చేసావా లేదా అనేది ముఖ్యం. కాబట్టి ఫలిత లక్షణాలలో ఏమున్నాయంటే ప్రశాంతత, ఆనందం. ఈ రెండు లోపించినాయండి, అప్పుడు వాడు ఏం చెప్తాడు? చేస్తున్నామండి వ్యవసాయం, కానీ ఏం ప్రయోజనం, ఫలితం ఏం లేదు సరిగ్గా అని అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. ఏ పనైనా కావచ్చు అది. వంట వండుతున్నానండి మా ఆయన కోసం, మా పిల్లల కోసం. ఈ కుటుంబ భారానంతా నేనే మోస్తూనే ఉన్నాను 30 ఏళ్ళ నుంచి. ఎవరు సహకరించరు. అన్నీ పొద్దు నుంచి రాత్రి దాకా నేనే చేసుకోవాలి. నేను చేయకపోతే ఏ పని జరగదు. ఈ భారానంతా నేనే మోస్తున్నానండి. అసంతృప్తి. పనిని ఇప్పుడు 2 పద్ధతుల్లో చేయవచ్చు. ప్రశాంత లక్షణం, ఆనంద లక్షణంతోనూ చేయవచ్చు. అదే రాజసిక కర్మగా జరిగినప్పుడు, నేనే చేస్తున్నానన్న కర్త బలపడినప్పుడు అసంతృప్తి వచ్చేస్తుంది. నిష్కామ కర్మగా సాత్విక గుణంతో, సాత్విక శ్రద్ధతో చేయబడ్డప్పుడు అదే పని ప్రశాంతతని, ఆనందాన్ని ఇచ్చింది. అదే పని సకామ్య కర్మగా కర్త బలపడేటట్టు రాజసిక శ్రద్ధతో చేయబడినప్పుడు అసంతృప్తినిచ్చింది. అదే పని తామసిక లక్షణంతో చేయబడినప్పుడు ప్రతీకారాన్నిచ్చింది.
ఎంతకాలం తప్పించకపోతారో చూస్తానండి వీళ్ళు. ఏదో ఒక రోజుకి వాళ్ళందరూ ఈ శ్రమంతా వాళ్ళు పడక తప్పదు, ఈ బాధలన్నీ వాళ్ళు అనుభవించగా తప్పదు అని శాపాలన్నీ ఇస్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది చూడండి, నోరు తెరిస్తే శాపాలు ఇస్తుంది. కానీ వారు మాట్లాడే మాటలన్నీ సృష్టిలో జరుగుతాయా? జరగవు కదా. కానీ వాళ్ళలో ఇప్పుడు అసంతృప్తి ఎలా ఉందట? తీవ్రంగా ఉంది. తామసిక లక్షణంలోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? తీవ్రంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మానవ జీవితం అంతా జననం నుంచి మరణం దాకా చూస్తే అన్నీ ఏం కనబడుతున్నాయట? స్వభావయుతమైన గుణకర్మ. ఈ స్వభావయుతమైన గుణకర్మని సాధన కర్మగా మార్చాం. సాధన కర్మగా మార్చేటప్పటికి ఏమైంది? నిష్కామ కర్మగా మారిపోయింది. నువ్వు లేవు అక్కడ, చేసే కర్త లేడు అక్కడ. ఈ పని ఎవరి కోసం చేశాను? ఈశ్వరుడు కోసం చేశాను. నేను ఈశ్వరుడనని తెలుసుకోవడం కోసం చేశాను. చిదానంద రూప శివోహం శివోహం అనే సత్యాన్ని, స్వప్రకాశాన్ని గుర్తించడానికి చేస్తున్నాను నేను ఈ పని అనే లక్ష్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అప్పుడు ఈ గుణకర్మ అంతా ఏమైంది? సాధన కర్మ అయింది. అలా మార్చుకున్నప్పుడు సాధన సాధ్యంగా మారింది. చదవండి. బాహ్యమును ఎంచుకుంటూ బాహ్యంతో స్వరూపాన్ని పోల్చుకుంటూ ఆధ్యాత్మికంగా చేయబడేది కర్మ. అంటే ఆధ్యాత్మికంగా ఆత్మను, స్వరూపాన్ని ఎంచుకోక, పోల్చుకోక బహిర్ముఖంగా బాహ్య సంబంధంతో చేసేది కర్మ. చూడండి, నేను ఆత్మస్వరూపుడు, నేను జ్ఞానస్వరూపుడు, నేను ప్రకాశస్వరూపుడు, నేను సాక్షి స్వరూపుడు, నేను ఆనంద స్వరూపుడు అనే 5 లక్షణాలు కూడా ఆత్మ యొక్క లక్షణాలు. నిత్యోహం, శుద్ధోహం, బుద్ధోహం, అవ్యవహారి, ఇవన్నీ ఆత్మ లక్షణాలు. ఈ ఆత్మ లక్షణాలతో ఎవరైతే గుర్తించబడుతూ తనను తాను గుర్తించుకుంటూ ఆత్మస్వరూపంగా ఉండి చేస్తేనేమో అది కర్మ కాలేదు, అది బంధించలేదు, దాని ఫలితం చేత ప్రభావితం కాలేదు. ఎవరైతే ఈ ఆత్మ లక్షణాలను గుర్తించకుండా శారీరం కేవలం కర్మ, జగత్ సౌఖ్యమితి కర్మ అనేటటువంటి సూత్రాలను పట్టుకున్నాడు. ఈ జగత్తులో సుఖించాలంటే కష్టపడాలి, ఈ జగత్తులో ఏం చేయాలన్నా కూడా, ఏ ఫలితం రావాలన్నా కర్మ చేయాలి, ఈ శరీరంలో సుఖంగా ఉండాలి అంటే కర్మ చేయాలి. కాబట్టి శారీరం కేవలం కర్మ. శరీర భావంలోకి రాగానే, దేహాత్మ భావంలోకి రాగానే, శరీరమే నేనుగా దృష్టిని మార్చగానే కర్మ అనేటటువంటి బంధం ఏర్పడింది. నేను ఆత్మస్వరూపుడు, నేను జ్ఞానస్వరూపుడు, నేను ప్రకాశస్వరూపుడు, నేను సాక్షి స్వరూపుడు, నేను ఆనందస్వరూపుడను అనే స్వరూప లక్షణాలని స్మృతిలో, స్మరణలో, లక్ష్యంలో, గుర్తులో ఉంచుకోగానే కర్మబంధం విడిపోయింది. ఎలాగా? ప్రకాశం రాగానే చీకటి విడిపోయినట్టు. అంటే ఇప్పుడు కర్మ ఉంటుంది కానీ సాధన కర్మ నేను చేయడం లేదు కదా. ఇప్పటి వరకు ఏమనుకున్నాను? నేనే చేస్తున్నాను. ఇప్పుడు ఏమనుకున్నాడు? నేను చేయట్లేదు, నేను చేయడం లేదు, నా అహంకర్త. పోల్చుకోక బహిర్ముఖంగా బాహ్య సంబంధంతో చేసేది కర్మ. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ పోల్చుకోకుండా, ఈ పోలిక అంతా ఎవరి పని? సాపేక్షత అంటాం దీన్ని. ఈ సాపేక్షత అనేది చిత్తం యొక్క పని. ఏది ఏ అంతఃకరణంలో యొక్క పనో కూడా తెలిసి ఉండాలి. చిత్తం ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడూ కూడా సాపేక్ష ధర్మంతో వ్యవహరిస్తూ ఉంటుంది. ఎందుకని? అందులో వాసనలు ఉంటాయి కదా, ఆ వాసనా బలం అంతా కూడా సాపేక్ష ధర్మంతో పనిచేస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకి ఏదైనా మీరు చెప్పాలనుకోండి, ఎలా చెప్తారు? ఇదిగో అబ్బాయిని చూడు,
ఇదిగో ఈ అమ్మాయిని చూడు ఎలా ఉందో, అలా తయారైంది, ఇలా తయారైంది, అంత బాగా తయారైంది, ఇంత బాగా తయారైంది, అంత బాగా చదివింది, ఇంత బాగా చదివింది. నువ్వు కూడా వాళ్ళలాగా ఉండాలి, అలా చదవాలి, ఇలా చదవాలి అని సాపేక్ష న్యాయంతో బోధిస్తాం 8 ఏళ్ల వయసు వరకు. 8 తర్వాత 16 వరకు అప్పుడు సాపేక్ష న్యాయమే. వాడు అలా సాధించాడు, వీడు ఇలా సాధించాడు, నువ్వు అలా సాధించాలి, నువ్వు ఇలా సాధించాలి, దాన్ని సాధించాలి, దీన్ని సాధించాలి, అంత అవ్వాలి, ఇంత అవ్వాలి, ఇలా చెప్తాం. మరి ఇప్పుడు ఇదంతా కర్మేనా కాదా? కాబట్టి అంతా దేంతో ముడిపడింది? సాపేక్ష న్యాయం. కాబట్టి వాడి చిత్తంలో ఉన్న వాసనాబలం అంతా కూడా, అంటే దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అనే 3 వాసనలు కూడా ఈ సాపేక్ష న్యాయం అనే దాంతో గుర్తించబడుతున్నాయి. కానీ వాస్తవానికి స్వప్రకాశం ఎలా ఉంది నీలో? ఏ సాపేక్షం అనేది లేకుండా నిరపేక్ష న్యాయంతో ఉంది. తనకు తానుగా ఉంది, దేని మీద ఆధారపడకుండా ఉంది, స్వయం ప్రకాశంగా ఉంది, స్వరూప జ్ఞానంగా ఉంది. ఎప్పటికైనా ఈ సాపేక్ష మనస్థితి నుంచి మానవుడు ఎదగాలి. ఉపనిషదాదుల అధ్యయనం కూడా వాటిలోని మంత్రములను పఠించగానే భావించుట జరుగుతుంది సాధారణంగా. అంటే కర్మలాగా మంత్రాలు చదివేయటం అంతేగా. మరి ఏమండి, ఇప్పుడు మీకు ఎవరైనా ఏం చెప్తున్నారు? బాబు రోజు భగవద్గీత పారాయణం చేయండి, బాబు రోజు దశోపనిషత్తుల్లో ఏదో ఒకటి పారాయణం చేయండి, ఇలా చెప్తారనుకోండి. పారాయణం చేయమన్నారు కదా అని ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? లలితా సహస్రనామ పారాయణం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, శివసహస్రనామ పారాయణం చేయండి, చండీ హోమం చేయండి, ఇలా ఏవో చెప్తారు కదా. ఇవన్నీ చెప్పినవన్నీ ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నామంటే ఇప్పుడు మనం అంతే. అవి అందించే నిజస్వరూప స్థితిని అందుకునే అంతర్ముఖ సంబంధంతో సాగదు సాధారణంగా. ఇది మానవుడు చేయవలసినటువంటి జ్ఞాన మార్గ సాధకుడు ఏం చేయాలంటే ఈ చేసేవాటన్నింటి యొక్క అంతర్ముఖత్వాన్ని పట్టుకోవాలి. ఇదంతా బహిర్ముఖం. ఈ బహిర్ముఖాన్ని ఎప్పుడు ఎటువైపు తిప్పాలంటే ఇప్పుడు ఉన్మనీ అవస్థ వైపు తిప్పాలి. ఉన్మనీ యోగాన్ని పొందాలి. ఆ అంతర్ముఖ స్థితిని ఎప్పుడైతే పొందాడు, ఆ రాజయోగ స్థితిలో ఉన్నది ఎప్పుడు స్వప్రకాశమే అనేటటువంటి నిర్ణయాన్ని తెలుసుకుంటాడు. క్లుప్తంగా చెప్పాలంటే వెనకకు చూస్తూ ముందుకు నడిచినట్లుంటుంది కర్మ తీరు. చూడండి, భలే ఉపమానం చెప్పారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే మానవుడు నడిచేటప్పుడు ముందుకు చూడాలా, వెనక్కి చూడాలా? ముందుకు చూడాలి. కానీ కర్మ మార్గం ఎటువంటిదయ్యా అంటే వెనుకకు చూస్తూ ముందుకు నడవడం లాంటిదట. ఎందుకని? ఆ సాపేక్ష న్యాయం చేత పోల్చుకుంటూ ఉంటాడు కదా ఎంతసేపు. ఆ సాపేక్ష న్యాయంతో చూసినప్పుడు ఏం చేస్తాడు? వాడేం చేశాడు, వీడేం చేశాడు. పిల్లవాడు పరీక్ష రాయడానికి వెళ్ళాడయ్యా. ఒక హాల్లో 20 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పిల్లవాడు పక్కవాడు ఏం రాస్తున్నాడని తొంగి చూశాడు అనుకోండి, ఏం చెప్తారు? నీకు వచ్చింది ఏదో రాయిరా, పక్కవాడు ఏం రాశాడు నీకు ఎందుకు అంటాం. కాబట్టి సరి అయిన పరీక్షా కాలంలో నీ స్వరూప జ్ఞానం నీకు సహాయపడుతుందా, లేకపోతే సాపేక్ష జ్ఞానం సహాయపడుతుందా? స్వరూప జ్ఞానమే సహాయపడుతుంది తప్ప సాపేక్ష జ్ఞానం పనిచేయదు. సాపేక్ష జ్ఞానం ఎటువంటిదంటే కాపీ పేస్ట్ లాంటిది. ఇప్పుడు భౌతికంలో అందరం ఏం చేస్తున్నాం? కాపీ పేస్ట్. కంప్యూటర్లో మొదట నేర్పేది ఏంటి? కాపీ పేస్ట్. అంతేనా కాదా? కాబట్టి మానవ జీవితంలో జననం నుంచి మరణం దాకా చూస్తే అంతా కాపీ పేస్టే, సాపేక్షమే. ముందుకు చూస్తూ ముందుకు నడిచినట్లు ఉండదు.
అంటే అర్థం ఏంటి? ముందుకు చూసినప్పుడు లక్ష్యం మీద దృష్టి ఉంటుంది, అది నిరపేక్షం. కర్మల సంపుటి దేహ జీవితం. అందుకే ఆత్మజ్ఞానంతో కర్మను ఆచరించమని శాస్త్రములన్నీ ఘోషిస్తున్నాయి. శాస్త్ర సారమంతా ఒక్క మాటలో, ఒక వాక్యంలో చెప్పమంటే ఆత్మజ్ఞానంతో కర్మ చెయ్యి. కర్మ చేయొద్దని చెప్పటల్లాగే. చాలామంది అకర్మణ్యత్వాన్ని ప్రబోధిస్తుంది వేదాంతం అంటారు. అకర్మణ్యత్వాన్ని అసలు ప్రబోధించదు వేదాంతం ఎప్పుడూ కూడా. ఉపనిషద్ ధర్మం కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ, ప్రస్థానత్రయం ఎప్పుడూ కూడా అకర్మణ్యత్వాన్ని ప్రోత్సహించదు. ఏం చెప్తుంది? స్వరూప జ్ఞానంతో కర్మ చెయ్యి, పరమాత్మ స్థితి నుండి కర్మ చెయ్యి. అప్పుడేమైంది? నువ్వు ఈ సాపేక్ష న్యాయం చేత బంధించబడవు, కర్మ చేత బాధించబడవు, కర్మ ఫలితం చేత ప్రభావితం కావు. నిష్కామ కర్మ సహజంగా జరుగుతుంది. నిత్య ముక్తుడవై కర్మ చేస్తావు. అప్పుడు నీవు కర్మచక్రాన్ని అధిగమిస్తావు. బంధమే లేదు, జీవన్ముక్తుడవు. అప్పుడు జీవభావమే లేదు. సర్వకాల సర్వావస్థల యందు ఆత్మభావంలోనే ఉంటావు. భూత భావోద్భవకర విసర్గ కర్మ సంహిత హితవాక్యము. జన్మ జన్మ భావమును కలిగించే కారణమును విడుచుట కర్మ అనబడుతుందని కర్మకు మాధవుని నిర్వచనం. చూడండి, ఆ మహానుభావుడు సౌతిగా ఏం చెప్పాడు? కర్మ అంటే ఏమిటంటే, ఏది నీకు పునః జన్మను కలిగిస్తోందో విచారణ చెయ్యి. ఈ కర్మ చేయడం వల్ల నేను మరల పుడతాను అంటే ఆ కర్మ చేత ప్రభావితం అవుతున్నావు, బంధించబడుతున్నావు. కాబట్టి ఆత్మజ్ఞానంతో కర్మ చేస్తే ఏమైంది? ఇప్పుడు నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేదు. పునర్జన్మ న విద్యతే శ్రీశైలే శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఏ కర్మ చేస్తే, ఎలా చేస్తే, ఏ కర్మ చేయాలా, ఎలా చేయాలా, ఎంతసేపు మానవుడు ఏ కర్మ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. పెద్దలందరూ ఏం చెప్పారు? ఏ కర్మ చేయడం కాదయ్యా బాబు, ఏ కర్మ అయినా ఎలా చేయాలో తెలుసుకో అన్నాడు. నన్ను యాగం చేయమంటావా, యోగం చేయమంటావా, దానం చేయమంటావా, ధర్మం చేయమంటావా అంటే వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు యాగం చేసావా, యోగం చేసావా, దానం చేసావా, ధర్మం చేసావా అన్నది కాదయ్యా ప్రశ్న. ఎలా చేసావు? బ్రాహ్మీభూత స్థితి ఎందుండి చేసావా, లేక శరీరమే నేనుగా చేసావా? ఇంకా మనం శరీరమే నేను నుంచి కూడా దాటిపోయామా లేదా? ఇప్పుడు భౌతికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి, జగద్భావంతో కూడినటువంటి ఫలితాలను ఆశించి కూడా చేస్తున్నాం. అది అహంకారం. ఈ రకంగా గుర్తింపును ఆశించి చేసేవి అన్నీ కూడా బంధహేతువులు అవుతాయి. ఎంత ఉత్తమమైన కర్మైనా సరే నీవు గనక దేహాత్మభావంతో గుర్తింపు కోసం గనక చేసినట్లయితే దాన్ని ఏమంటున్నాం మనం? ఐడెంటిటీ క్రైసిస్. మానవ జీవితం అంతా ఒకటే ప్రాబ్లం. ఏమిటది? ఐడెంటిటీ క్రైసిస్. నన్ను గుర్తించలేదండి బాబు, నన్ను గుర్తించలేదండి బాబు, నన్ను గుర్తించలేదు, నన్ను గుర్తించలేదు. చూడండి, మీరు ఎప్పుడైనా సరే నర్సరీ చదివేటటువంటి పిల్లల స్కూల్కి వెళ్ళామనుకోండి, పిల్లలందరికీ చెప్పే రైమ్ ఒకటే, పిల్లలందరికీ చెప్పే పాటలు ఒకటే, ఆటలు ఒకటే. కానీ ప్రతి పిల్లవాడు ప్రత్యేకమైన ప్రతిభాశీలతను ప్రదర్శిస్తాడు. పైగా ఏం చేస్తాడు? టీచర్ టీచర్ అని పిలుస్తూ ఉంటాడు. మాట రోజుకు 100 సార్లు పిలుస్తాడు. ఎందుకని? వాడు చేసిన ప్రతి దానిని ప్రత్యేకతతో గుర్తించబడాలనేటటువంటి గుర్తింపు కోసం. మనం జీవితం అంతా కూడా ఏ పని చేసినా గుర్తింపు కోసమే చేస్తూ ఉంటే మన బుద్ధి వికాసం ఇప్పుడు ఏ స్థాయిలో ఉండిపోయింది? నర్సరీ లెవెల్.
3 ఏళ్ల వయసు, 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గుర్తింపు కోసం ఆ పిల్లవాడు ఎలా అయితే తాపత్రయపడుతూ ఉన్నాడో అదే తాపత్రయం 90 ఏళ్ళు వచ్చినా సరే అదే తాపత్రయం. నన్ను గుర్తించలేదండి బాబు, నన్ను గుర్తించ ఐడెంటిటీ క్రైసిస్ ప్రాబ్లం. కాబట్టి కర్మ వలన ఏమవుతుంది? ఈ రకమైన బంధకారణం ఏర్పడుతున్నది. కానీ ఇదే కర్మని ఆత్మజ్ఞానంతో కనుక చేసినట్లయితే, స్వరూప జ్ఞానంతో కనుక చేసినట్లయితే అసలు నువ్వు లేనే లేవు. నిన్ను నీవే తొలగించేసుకున్నావు, నిన్ను నీవే పోగొట్టుకున్నావు, ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా సత్యమే అనేటటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. ఉన్నదంతా ప్రకాశమే. ఈ రీతిగా నిర్ణయం అయిపోయినప్పుడు ఇప్పుడు వాడు స్త్రీయా, పురుషుడా, భార్య, భర్త, తల్లి, తండ్రి, గురువా, శిష్యుడా, ఇవన్నీ పాత్రోచితములు. కేవలం మార్గదర్శనం చేయడానికి, నిర్దేశనం చేయడానికి, లక్ష్య నిర్దేశనం చేయడానికి ఉద్దేశించబడినటువంటి పాత్రోచితములు ఇవన్నీ కూడా. నీ లక్ష్యం సప్రకాశమై ఉన్నది, స్వరూప జ్ఞానమై ఉన్నది, నిరపేక్షమై ఉన్నది. ఈ సత్యాన్ని నిరంతరాయంగా నీవు మనసులో గుర్తుంచుకోవాలి. అంతఃకరణములోనికి దిగిరారాదు, జ్ఞాతస్థానంలో ఉండాలి. జ్ఞాతకి స్వప్రకాశం, స్వరూప జ్ఞానం, నిరపేక్షం, సాక్షి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.